హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉన్న రోస్టెడ్ టీ ఇది ఎలా ఉంది, చాలామంది బాగుంది అని రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చూస్తున్నాను. సో నేను కూడా ట్రై చేసిన ఎట్లా ఉంది ఏంటి అన్నది నేను లాస్ట్లో చెప్పబోతున్నాను మీకు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మూకిడి తీసుకుని దాంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క వేయండి. తర్వాత రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే టీ పౌడర్ ఏదైతే ఉందో అది 2 స్పూన్స్ వేసుకోండి. డ్రై హీట్ అనమాట, డైరెక్ట్గా మనం పెనం వేడెక్కగానే వేసేయటమే. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి మనం. అలా కలుపుకున్నాక తులసాకులు ఉంటే ఒక 3-4 అలా తెచ్చివేయండి. పూజ చేసేవి కాదు, నార్మల్గా ఇంట్లో వేరే మామూలుగా సైడ్లో పెంచుకుంటాం కదా, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాడటానికి అందుట్లో నుంచి 2 తులసాకులు తెచ్చివేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసాను. లాస్ట్లో వేసాను, షుగర్ ముందే వేస్తే అది జిగురు అయిపోతుంది అనేసి లాస్ట్లో వేసుకున్నాను షుగర్ని. సో నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నానండి టీ, అందుకనే 2 కప్స్ మిల్క్ అండ్ 3/4 కప్ వాటర్ వేసాను. ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే మెజర్మెంట్సే. మీరు కూడా అకార్డింగ్లీ వేసుకోండి. స్ట్రాంగ్గా కావాలనుకున్న, లైట్గా కావాలనుకున్న అకార్డింగ్లీ వాటర్ అన్నది డిక్రీజ్ చేసుకుంటాం మీరు కూడా. నేనైతే యాజ్ ఇట్ ఈస్ చూసిన రెసిపీని దింపేశాను అనమాట. ఓన్ చేంజెస్, ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైము టీని ఇలా కూడా చేస్తారు అని చూసి నేను షాక్ అయ్యి చేస్తున్నా. సో బాగుంటే దాన్ని బట్టి చేంజెస్ ఏమన్నా చేద్దాం అనుకుని యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫాలో అయ్యాను. చివర్లో కొద్దిగా 2 చిటికెళ్ళు యాలక్కాయల పొడి ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకోండి. వేసేసుకుని చక్కగా మగ్గాలి. టీ మరిగితే మనకి కలర్ టెక్స్చర్ని బట్టి మనకు అర్థమైపోద్ది. సో మగ్గంగానే అయిపోయినట్టే టీ. ఒక 2 పొంగుళ్ళు పొంగితే ఇంకా అదొక సూపర్. ఆ బబుల్స్ చూస్తే అదొక ఆనందం అనమాట. అది సినిమాలో కుక్కర్ విజిల్ వస్తే ఎలా ఎగ్జైట్ అవుతారో అలా టీలో కొంచెం బబుల్స్ వస్తే అలా ఎగ్జైట్ అవుతారు. నాది అదొక వీక్నెస్ లేండి. సో టీ అయిపోయింది. ఫిల్టర్ చేసేసుకున్నాక సో కప్లోకి వేసేసుకున్నాను. తాగినాక నా ఫీలింగ్ ఎట్లా ఉందో దీని తర్వాత ఒక వీడియో వస్తుంది, అది చూడండి, చాలా బాగుంటుంది. దీని మీద రివ్యూ అంతా నేను మీకు ఆ వీడియోలోనే చెప్తాను. ఎండ్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టద్దు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. రెసిపీ ట్రై చేయమని మాత్రం నేను చెప్పట్లేదు. ఎలా ఉంది అని అంటే నాకు కొంచెం టైం పట్టుద్ది, నువ్వు వెళ్ళిపోవా.